హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ సోయా చంక్స్ బ్లాక్ చనాతో కర్రీ చేసి చూపిస్తాను చూడండి. ముందుగా హాట్ వాటర్లో సోయా చంక్స్ వేసి 30 నిమిషాలు నానబెట్టండి. తర్వాత బాగా పిండి ప్లేట్లోకి తీసుకోండి. ముందు రోజు శనగలు నానబెట్టి కడిగి ఒక ప్లేట్లోకి తీసుకోండి. పొయ్యి పైన కుక్కర్ పెట్టి కొద్దిగా ఆయిల్ పోసి పట్టా లవంగం, కట్ చేసుకున్న ఆనియన్లు సగం ఆనియన్ కుక్కర్లో వేయండి, సగం టమాటా వేయండి. మిగతా ఆనియన్ టమాటాను, కోకోనట్ పీసెస్, జింజర్ గార్లిక్ అన్నీ మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోండి. 2 పచ్చిమిరపకాయలు వేసి టమాటా వేసి రుబ్బుకున్న ప్యూరీని ఇందులో పోయండి. కొద్దిగా పసుపు, 3 స్పూన్ల కారము, 1 స్పూన్ ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు పోసి 2 నిమిషాలు ఉడకనివ్వండి. రోజు పిల్లలకి మంచి పోషకాలున్న ఫుడ్ ఇవ్వాలని అందరి పేరెంట్స్కి ఉంటుంది. మటన్ అప్పుడప్పుడు చేయాలంటే అందరికీ సాధ్యపడదు కదండి. మటన్లో ఉండే ప్రోటీను, న్యూట్రిషన్స్ ఇందులో ఉన్నాయండి. వారానికి ఒక్కసారి కర్రీ చేసి పెట్టండి, పిల్లల హెల్త్ బాగుంటుంది. మటన్ చేసి పెట్టలేదని బాధపడకుండా హాయిగా ఈ కూర చేసి పెట్టచ్చు. అందుకని ఇది మీకు చూపిస్తున్నాను. కావలసినంత నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు వచ్చేదాకా వెయిట్ చేయండి. ఎంతో రుచి అయిన సోయా చెన్నా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడాల్సిన అవసరం లేదండి, అద్భుతంగా ఉంటుంది. ఇట్లు మీ విజ్జి.